नमो भगवते महाचंद्र भगवान की सूर्य भगवान की भूमाता की भगवंते महा సకల శక్తుల్ని సకల దేవతలను వేడుకున్న మా తల్లి మాతాకి జై. నాకు నమస్తే అండి. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో చూడమని చెబుతున్నాను. మీరు కూడా చూసినందువల్ల మీకు ఫలితం ఏంటంటే ఇలా చేసుకోవాలి అనేది ఒక గ్రహణం తగిలిద్ది. రెండోది, కొన్ని మీ ఒంటి మీద ఉన్న దరిద్రాలు చేసుకున్న పాపాలు కూడా కొంచెం తప్పుకుంటాయి అన్నమాట. అర్థమైందా? కాదు స్వామి, మేము ఎంతకాలం నుంచో చేస్తున్నాము పూజలో, ఎక్కి రావట్లేదు అంటారా? ఇందాక చేశాడండి, మెదక్ నుంచి చేశాడు. చేసి స్వామి మా పరిస్థితి అన్నాడు. సరే ఒక 500 రూపాయలు పంపించండి చూస్తానంటే 10 రూపాయలు కూడా లేవన్నాడు. సరే స్వామి నేను చేస్తాను తర్వాత అన్నాను. అలాగే ఎక్కడెక్కడో మీరు వెళ్ళి తిరిగి మాకు పని అవ్వలేదని చాలామంది నా కాడికి వచ్చారు. వాళ్ళని ఒడ్డెక్కించాను. చాలామందిని కూడా నేను ఒక ఒడ్డును పెడతానున్నాను. ఇప్పుడు ప్రస్తుతం 3 పూజలు నడుస్తున్నాయి. ఒకటి శ్రీకాకుళం, ఒకటి గుంటూరు, ఒకటి బందర్, 3 నడుస్తున్నాయి. మీరు ఏదన్నా అడగాలి, వాళ్ళకి పని అయిందో లేదు అడగాలంటే ఇప్పుడు రండి. ఎందుకు తెలుసా? ఒడ్డెక్కాక ఎవడు సాక్ష్యాలు చెప్పడం, నేనే చెప్పను. ఇప్పుడు అనుకోండి, డైరెక్ట్గా నాకు ఖర్చులు తీసుకెళ్తా అక్కడికి, డైరెక్టర్గా బందర్. ఫోన్ కూడా చేయను, మీరు వచ్చేసి నాకు ఫోన్ చేయకుండా రండి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వెళ్ళిపోదాం, తీసుకెళ్తా. వాళ్ళు కాదన్నారు అనుకోండి, రానుభవం ఛార్జీలు మొత్తం నాయే. అవును అన్నారు అనుకోండి, రానుభవం ఛార్జీలు నాయి, నా గురుదక్షిణ ఇవ్వాలి 3000. ఓకేనా? ఛాలెంజ్ రండి. ఇక్కడ మంగళగిరిలో ఉండాలి, లేకపోతే వాళ్ళని చూపిస్తారండి. లేదు బందర్ వెళ్దాం, ఆడని చూపిస్తారు, లేదా గుంటూరు వెళ్దాం రండి చూపిస్తా. ఛాలెంజ్. ఓకేనా? ఇలా ఛాలెంజ్ తెలుసా? దైవం అనేది నన్ను అంటుకొనే ఉంది, నా నాగశక్తి నన్ను అంటుకొనే ఉంది. ఓకేనా? అలాగే నేను ఇంత స్పష్టంగా పర్టికులర్గా చూస్తున్నానంటే, నేను పాతాళలోకానికి వెళ్ళిపోయా అంటే ఏం తెలుసా? ఇక సావుకారు వెళ్ళిపోయాను కూడా, అయిపోయింది నా పని. అలాంటి వాడిని మళ్ళీ ఇలా ఒక మోడు చిగురించిందంటే ఆ నాగశక్తి నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం. అలాగే నాకు నా నాగశక్తి అంతే. ఆ నాగమ్మ తల్లి, వీళ్ళ వరకే నేను పూజ చేయగలుగుతాను. కామాఖ్య తల్లి, లక్ష్మమ్మవారు, ఈ నలుగురు నా దగ్గర ఉంటారు. సకలం చేయాలని మన వల్ల కాదు, అందరినీ చేయాలంటే మన వల్ల కాదండి. అలాగే ఒకళ్ళు తిరుపతిలో ఫోటో, శ్రీశైలంలో ఫోటో, మంగళగిరిలో ఫోటో, బెదవలో ఫోటో, కాళహస్తిలో ఫోటో తీసుకొచ్చి గది నిండా పెట్టాడండి బాబు. గది నిండా పెట్టాడు. దాంట్లోనే సోఫా సెట్టు, దాంట్లోనే తినటం, దాంట్లోనే పడుకోవడం. గుర్తొచ్చినప్పుడు ఇంటి కడిగిలకి ఇస్తాడు మొత్తం, ఇల్లంతా దూపమే. సరే ఏందయ్యా అన్న, ఇలా వండకూడదు నాయన అని చెప్పా. సరే అవి నేనే తీసుకెళ్తే యూరియా గోతాలు తెచ్చుకోండి, 2 యూరియా గోతాలని చెప్పకూడదు, ఎందుకు? అలాగే మనం తినేది కూడా 5 ఏళ్ళు పట్టినంతవరకు తింటాం, కానీ ఇంత తినలేం. ఇంతని వాటేసుకున్నాం అనుకోండి, అది మనం తినలేం, బారేయటమే. ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే, చిన్నలకి పెద్దలకి మిమ్మల్ని గద్దించి చెబుతున్నా, గదాయించి చెబుతున్నా, నా కోపంతో మిమ్మల్ని ధిస్కరించిగా గట్టిగా మాట్లాడి చెబుతున్నా, జాగ్రత్త. రానున్న కాలం పరమ చండాలం. అంటే ఏంటో తెలుసా? పరమాణం కూడా మనం తినలేం, అంత చండాలంగా తయారైపోయింది. ఇక భగవంతుడు అనేవాడు కూడా పోండిరా, ఉంటే ఉన్నారు, పోతే పోయారు, రాండిరా నాశనం కాండి అని వదిలేశాడు అతను కూడా. ఎందుకంటే చూసారా, చిన్న వాళ్ళకి ఎలాంటి వ్యాధులు చూసారా? మనం తినటానికి ఉండా కూడా చూడండి. నా చిన్నతనంలో ఒకరితో నాకు అనవసరం అండి. నా చిన్నతనంలో చక్కగా పూరిళ్ళు, చక్కగా బూజు దులుపుకొని, తాటాకు ఇళ్ళు కట్టుకునే వాళ్ళు, చక్కగా పేడ తలుపుకొని తిరుపతి వెళ్ళాలంటే ఈ 10 రోజులు నీట్గా ఉండేవాళ్ళు. ఇవాళ ఎవరండి తిరుపతి, హలో బుక్ చేయి టికెట్, ఇచ్చేస్తున్నా, ఈ నిద్ర మనసమే చెల్లిపోవటమే. అలా చేసుకోవటం వల్ల అదే మనం వేడని పాపం మనం తీసుకెళ్ళడం, ఆ గుళ్ళో దాపరిస్తాం. ఆ గుళ్ళో నుంచి మనకు వచ్చేది కీడే. జాగ్రత్తగా వినండి. ప్రతి పుణ్యక్షేత్రంకి వెళ్ళేటప్పుడు ఏ గుడైనా అవసరం లేదు, మీ ఇష్టం, నాకు అనవసరం ఏ గుడికి వెళ్తున్నా. శుభ్రంగా వెళ్ళండి, శుభ్రంగా మనస్ఫూర్తిగా కూర్చొని రండి. ఓకేనా?
ప్రతి ఒక్కరు నా వీడియో చెక్ చేయండి, లైక్ చేయండి. ఏదన్నా వీడియో మా పరిస్థితి బాగాలేదంటారా, నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ చేయండి, మాట్లాడతాను. ఓకేనా? జై లక్ష్మీనారసింహాయ నమః. ఓం చంద్రలక్ష్మికి గజలక్ష్మి ధనలక్ష్మికి జై. గణరాయ స్వామికి పనకాల స్వామికి ఉగ్ర నరసింహాయ నమః. ఓం నమ శివాయ. హర శంభో శంకర. సకల దేవతలు సకల తల్లి మాతాకి జై. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా ఆనందంగా పచ్చగా ఎదిగిపోవాలమ్మా తల్లి మాతాకి జై. మమ్మగన్న మా తల్లికి జై. ఓం నాదండి నాగుకి జై. నాగలోక శక్తిపతికి జై. నాదలి నాగమ్మకి జై. అమ్మా తల్లికి జై మాత. ఓం నమో నాగేంద్రే నమః. జై తల్లి మాతాకి జై. నాదండి నాగుకి జై. ఓం నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. లోఖండేశ్వరాయ నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మా తల్లికి జై. మమ్మగన్న మా తల్లికి జై. నాగు. ఓం నమో నాగేంద్రే నమః. ఓం లోకండేశ్వరాయ నమః. జై తల్లి మాతాకి. అమ్మలగన్నమ్మకి నాదండి నాగుకి జై మాత. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై. మమ్మగన్న మా తల్లికి జై. ఓం కామాఖ్య తల్లి నమః. అమ్మా తల్లికి జై. మమ్మగన్న మా తల్లికి జై. కామాఖ్య తల్లి నమః. ఓం నమో నాగేంద్రే నమః. ఓం భగవతే నమః. నమో జై. కామాఖ్య తల్లికి జై. అమ్మలగన్నమ్మకి జై. మమ్మగన్న మా తల్లికి జై. ఓం తల్లి మాతా జై. కామాఖ్య తల్లి నమః. ఓం నమో నాగేంద్రే నమః. ఓం తల్లి మాతాకి జై మాత. ఓం కామాఖ్య తల్లి నమః. నమో నాగేంద్రే నమః. జై తల్లి మాతాకి జై. అమ్మా తల్లికి జై. మమ్మగన్న మా తల్లికి జై. ఓం భగవతే నమః. నమో ఆదిశేష. ఓం కామాఖ్య తల్లి మహాలక్ష్మి జై. లక్ష్మీవారికి జై. అమ్మా తల్లికి జై. మమ్మగన్న లక్ష్మీ అమ్మవారికి జై. మమ్మగన్న మా తల్లికి జై. లక్ష్మీ నరసింహస్వామికి జై. అమ్మా తల్లికి జై. నా తల్లి నాగుకి జై. ఓం భగవతే నమః. లోఖండేశ్వర కామాఖ్య తల్లి నమః. జై మాత.